మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఏకోని మాటలు తీసుకొని మీ ఎద్దుకు వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, సమస్తానికి జ్ఞాపకం చేసుకొని ఊపిరిని, జీవాన్ని, ఆరోగ్యం ఇచ్చిన దేవునికి వందనాలు తెలియచేసుకుంటూ ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, ఎబ్రీయులకు రాసిన పత్రిక 2:13 రాయబడిన మాటలు దేవుని పిల్లారా, నేను ఆయనను నమ్ముకొని ఉన్నాను అని రాయబడిన దేవుని పిల్లారా. నిజంగా ఎంత గర్వంగా, ఘనతగా, ఎంత గొప్పగా చెప్తున్నాడంటే, నేను దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాను అన్నాడు. అంటే తనకేదో ఒక ఆస్తి వచ్చినట్టు, ఒక గొప్ప ఆనందం దొరికినట్టు, ఒక ధనాన్ని ఇది దొరికినట్టు నేను దేవుని నమ్ముకొని ఉన్నాను అని చెప్తున్నాడు. మరి మన జీవితంలో మన బంధువుల మధ్యన, అలాగనే మన దూరస్తుల మధ్యన యేసయ్యను నేను నమ్ముకొని ఉన్నానని ఒక ధైర్యంగా మనం చెప్పగలుగుతున్నాము దేవుని పిల్లారా. అలా చెప్పితే మాత్రం ఈ వాక్యం మన జీవితంలో ఫలిస్తుంది దేవుని పిల్లారా. అలా చెప్పి మీ జీవితంలో వాక్యాన్ని నెరవేర్చేవారిగా, ఫలించే వారిగా మీరు ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నేను దేవుని నమ్ముకొని ఉన్నానని చెప్పగలిగి, యేసయ్యను నమ్ముకొని ఉన్నానని చెప్పగలిగే మాటలైన సమాజంలో మా సహోదరుల మధ్యన, లోకం ముందున ఒప్పుకోగలిగే శక్తిని మాకేమని, అట్టి ఆత్మను మాకు బలంగా మీరు అనుగ్రహించమని అడుగుతూ, ఎవరైతే యేసయ్య నామం ఒప్పుకోవడానికి ఇంకా సిగ్గుపడుతూ నతని ఇంకా అభ్యంతరపడుతున్నారో అట్టి బిడ్డల మీదకి మీ ఆత్మాభిషేకము అనుగ్రహించి నిజదేవుడైన నేను తెలుసుకుని యేసుక్రీస్తుని స్వీకరించగలిగే భాగ్యం బిడ్డలకి ఏమని అడుగుతూ, వారి కుటుంబాల భయాన్ని, భ్రమలను పోగొట్టి నేను ఆనుకొని నమ్ముకునే భాగ్యం అనుగురించి సహాయం చేయమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.